10,000 వస్తాయి కదా, 10,000లో ఈరోజు గ్రామ పంచాయతీ నందు చేతకు మేడం గారు స్పెషల్ పంచాయతీ మన విశ్వనాధికారి గారు డిప్యూటీ ఎంపీడీఓ ఈరోజు మెయిన్ ఈ ప్రత్యేక గ్రామ సభ పెట్టింది. సో వాటిలో విలీనం గ్రామ సభకు వీడియో మేడం దర్శికి విలేకరులకు మరియు సచివాలయం విలీనం కావడానికి వ్యతిరేకించే వాళ్ళు ఒకవైపు ఇద్దరికి సపరేట్ సంతకాలు పెట్టడానికి 2 బుక్కులు పెట్టినాము. ఎందుకంటే జనం ఎక్కువ ఉంటే తోపాటు జరుగుతుంది, 2 రిజిస్టర్లు పెట్టడం జరిగింది. కాబట్టి ఆ 2 రిజిస్టర్లో వచ్చి ఇద్దరిద్దరు ఒకే పని తన అభిప్రాయం సంతకాలు పెట్టి వెళ్ళొచ్చు. కాబట్టి దయచేసి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఈ గ్రామం. నేను డీడీఓ జమ్మలమడుగుగా ఉన్నాను. మరి ఇక్కడ సోమలవారిపల్లి అండ్ కొత్తపల్లికి స్పెషల్ ఆఫీసర్గా నియమితులై డీడీఓ జమ్మలమడుగు ఉన్నారు. కాబట్టి ఈరోజు గ్రామ సభకు మనం స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నాము. రొద్దుటూరు మున్సిపాలిటీలో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ పంచాయతీ 5 ఉన్నాయి. మీరే చూసుకుంటే మీకు 2 బైపాస్ రోడ్లు ఉన్నాయి. ఒకవైపు గోపవరం అండ్ కొత్తపల్లి ఉన్నాయి, అండ్ ఇంకొక వైపు సోమలవారిపల్లి, చౌటుపల్లి అండ్ దొరసానిపల్లి ఉన్నాయి. వీటన్నిటిని కలిపి పంచాయతీని మున్సిపాలిటీని కొంత పెద్దగా చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ప్రతిపాదనలు పంపించినప్పుడు మన డిపిఓ గారు గ్రామ సభలు నిర్వహించి వాటి యొక్క తీర్మానాలని అండ్ మరియు ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి, వాళ్ళు ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఎంత మేరకు కలపొచ్చు అనేటువంటి ఆ వివరాలన్నింటినీ పంపించమని ఆదేశించున్నారు. కాబట్టి దాని ప్రకారంగా మనం ఈరోజు గ్రామ సభ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే మనకి ఏంటంటే ఇది మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి ముఖ్యంగా గ్రామ సభ అంటే ఏంటి, ఆ ఊర్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి 18 సంవత్సరాలు దాటి వయోజన ఓటు హక్కు కలిగినటువంటి ప్రజలందరూ కూడా గ్రామ సభలో సభ్యులు అవుతారు. అంటే ఈ గ్రామంలో ఏమైతే డెసిషన్స్ తీసుకోవాలో వీరందరికీ కూడా ఒక అభిప్రాయం ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది. కాబట్టి ఈ రోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. అయితే ఫస్ట్ గురించి చెప్పేది ఏంటంటే ఇక్కడ గ్రామస్తులు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి బయటకు వెళ్ళిపోండి. అండ్ 18 ఏళ్ళు తప్పకుండా దాటి ఉండాలి, వయోజన ఓటు హక్కు కలిగిన అర్హత ఉండాలి. తర్వాత ఇంకా ఈ రోజు ఓటర్ ఐడి అండ్ ఆధార్ తీసుకున్నారా అండి? అందరితో ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు పరిశీలించారా మీరు? అప్పుడు మీరు అంటే యాక్చువల్గా అక్కడ కొత్తపల్లిలో మనము అందరినీ వెరిఫై చేసి బయటకు తీసుకున్నాం అనమాట. మీకు ఎవరైనా అనుమానాస్పదంగా సపోజ్ మా ఊరేతను కాదు అంటే కనుక దయచేసి చెప్పండి, వాళ్ళని పక్కకు పెట్టి వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు తీసుకొని మనం ఓటింగ్ అభిప్రాయ సేకరణకి అలో చేద్దాం. అయితే అందరూ కూడా ఓటర్ ఐడి కార్డుని దయచేసి తప్పకుండా ఇక్కడ చూపించండి. ఇక్కడ ఎవరెవరు కూర్చున్నారమ్మా? బిఎల్ఓస్ ఎవరైనా కూర్చున్నారా? దయచేసి ఈ యొక్క గ్రామ పంచాయతీ ఓటర్ల కాదా కూడా మీరు పరిశీలించుకోండి. కాబట్టి ఈ రోజు ఓటింగ్ అనేది జరుగుతుంది. అయితే మున్సిపాలిటీలో కలవడం ఏంటి అంటే, మీరు ఒకవేళ మున్సిపాలిటీకి చాలా దూరంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అనుకోండి, మున్సిపాలిటీలో కలవాలి అనేటువంటి ఆలోచన కూడా వచ్చేది కాదు. దగ్గర ఉన్నారు కాబట్టి పైనుంచి ప్రతిపాదనలు మున్సిపాలిటీలో కలపాలనేటువంటి వచ్చింది. అయితే మున్సిపాలిటీలో కలవడం వల్ల కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. అండ్ గ్రామ పంచాయతీగా ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. ఫండ్స్ రిలీజ్ అయ్యే అమౌంట్ గ్రామ పంచాయతీలకు చాలా తక్కువగా ఉంటుంది, అదే మున్సిపాలిటీలకి చాలా ఎక్కువ ఉంటుంది. సపోజ్ మనకు అమృత్ స్కీమ్ అని ఉంటుంది గ్రామ నీటి సప్లైకి, గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి నిధుల కంటే పంచాయతీలో ఎక్కువ నిధులు ఉంటాయి ఇన్ కేస్ ఆఫ్ మున్సిపల్ వాటర్. అదే కనుక చూసుకుంటే మనం గ్రామ పంచాయతీలో ఎక్కువ ఉపాధి కూలీలు ఉన్నారనుకోండి, మున్సిపాలిటీలోకి పోతే ఎన్ఆర్జీఎస్ పథకం పోతుంది. అంటే ఒకవైపు నష్టం ఉంటుంది, ఒకవైపు లాభం ఉంటుంది. కానీ మున్సిపాలిటీకి దగ్గరలో ఉన్నప్పుడు దాదాపు ఇక్కడ కూలీలు కూడా మేము ఎక్కడైనా చూసినప్పుడు ఎంపీడీఓలుగా అక్కడ ఉన్నప్పుడు కూలీలు దగ్గరగా సపోజ్ కర్నూలుకి నంద్యాలకి దగ్గర ఏదైనా పల్లెలు ఉన్నాయనుకో, అక్కడ వీబీజీ ఎన్ఆర్జీఎస్లో కూలీలే రారు. ఎందుకంటే పక్కనే అక్కడ పోతే కనుక 500 ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారు, దీనికి ఎందుకు వస్తాము అంటారు అనమాట. ట్యాక్సెస్ పెరుగుతాయా, పెన్షన్స్ పోతాయా లేదా, లేకపోతే ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే మనము మన డిఎల్పిఓ గారు వచ్చే లాభ నష్టాల గురించి కూడా కొంత అవగాహన మీకు కల్పిస్తారు. తర్వాత ప్రజలే వచ్చి మీరు స్వచ్ఛందంగా ఒక లిమిట్ అయితే పెడదామండి, వచ్చి మాట్లాడండి, ఎవరు ఎక్కువసేపు మాట్లాడకండి, ఇంకోటి వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయకండి. ఏంటి మన మున్సిపాలిటీ కావాలని మనం అనుకుంటున్నాం, చర్చ అనమాట. జస్ట్ మున్సిపాలిటీలో కలవాలన్నా వద్దా, పంచాయతీలో ఉంటే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అనే, కానీ ఎవరినైనా ఇన్స్పైర్ చేయడం అంటే వాళ్ళని. అందుకని ఏం చేశామంటే నిన్న ఎండ ఎక్కువ ఉంది, మొన్న 4 రిజిస్టర్లు పెట్టాం. ఇక్కడ నాకైతే 4 రిజిస్టర్లు, 2 రిజిస్టర్లు మా పంచాయతీ సెక్రటరీ గారు తయారు చేసి పెట్టారు. కానీ 2 రిజిస్టర్లు అవసరం లేదనుకుంటున్నాం. 1 రిజిస్టర్తోనే అభిప్రాయ సేకరణ చేద్దాం. అభిప్రాయ సేకరణ చేసేటప్పుడు ఏంటంటే మున్సిపాలిటీలో కలవడానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు బుక్కి ఎడమ వైపు, ఒక్కసారి మన సచివాలయ సిబ్బంది కూడా ఉంటారు, అడగండి.
మున్సిపాలిటీ కావాలి అన్నా లేకపోతే జీపీ గ్రామ పంచాయతీగా ఉండాలన్నా ఏది అని రైట్ సైడ్ ఉండేది వ్యతిరేకంగా అంటే మున్సిపాలిటీలో కలవద్దు అని అనేవాళ్ళు అభిప్రాయ సేకరణ మాత్రమే చేస్తున్నాం. ఇప్పుడు చేతులు ఎత్తారనుకోండి, ఇక్కడ దాదాపు 200 పైన ఉన్నారు, చేతులు ఎత్తితే అంత కరెక్ట్ ఫిగర్ రాదు. అదే అభిప్రాయ సేకరణ చేస్తే ట్రాన్స్పరెంట్గా మనకి కాబట్టి దీని ప్రకారం మేము వెళ్తున్నాము. ఆ రోజు చేతులు ఎత్తితే నంబరు కౌంట్ చేయలేం కదా, ఆ వీడియోలోనో ఫోటోలోనో కొంతమంది కనిపిస్తారు, కొంతమంది మిస్ అవుతారు. కాబట్టి అట్లా కాకుండా అభిప్రాయ సేకరణ చేద్దాము. ఒకటే బుక్ ఓకేనా అండి? 2 బుక్లు అవసరం లేదు కదా? 2 పెడతామా? ఎంత తొందరగా వెళ్ళిపోవాలనా? ఓకే సరే, 2 బుక్లు పెడతాము. 2 బుక్లు పెడితే 2 బుక్కుల్లో అనుకూలం ఉంటుంది, వ్యతిరేకం ఉంటుంది. ఎడమ సైడ్ అనుకూలం, రైట్ సైడ్ కుడివైపు వ్యతిరేకం, అట్లా పెట్టాము. ఈడ హైలైట్ కూడా చేసి పెట్టాం చూడండి, అనుకూలంగా వ్యతిరేకంగా అని. అంటే మున్సిపాలిటీ ఇక్కడ ఏంటి మనము చర్చించేది, మున్సిపాలిటీలో కలవడానికి అనుకూలం వ్యతిరేకం. అది మీరు అభిప్రాయ సేకరణలో సంతకాలు చేసేసి వెళ్ళిపోండి. మంచిగా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది సోమవారిపల్లిలో, చాలా సంతోషం. కాబట్టి ఇంకా చక్కగా జరగాలి. మీ అభిప్రాయం, ప్రజల అభిప్రాయం మేరకి ఏదైనా జరగాలని కోరుకుంటున్నాము, మీకు మంచి జరిగేది కోరాలని కోరుకుంటున్నాము. కాబట్టి ఇప్పుడు మన డిఎల్పిఓ గారు ఇక్కడ గ్రామ సభకు విచ్చేసిన డివిజీఓ గారికి, డిప్యూటీ ఎంపీఓ గారికి, పంచాయత్ సెక్రటరీకి, విచ్చేసిన గ్రామ ప్రజలకి, మహిళలకి, ప్రెస్ వాళ్ళకి, సచివాలయ సిబ్బందికి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం మేడం చెప్పారు మీకు. అంటే మున్సిపాలిటీలో విలీనం అయ్యే విషయమై మిమ్మల్ని అభిప్రాయం కోవడం గురించి మిమ్మల్ని ఈరోజు గ్రామ సభని ఇక్కడ పెట్టడం జరిగింది. మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అంటే ఇక్కడ గ్రామ సభ జరిపి ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకోమని చెప్పడము, అట్లాగే గ్రామంలో యొక్క వివరాలు కూడా అడిగారనమాట. అంటే గ్రామ పంచాయతీ యొక్క తీర్మానము, తర్వాత ఏమేమి అంటే ఏ విధంగా ఎలిజిబుల్ అవుతుంది, కలవడానికి ఏమేమి మనకి దోహదపడతాయి అనే విషయాలు, గ్రామం యొక్క జనాభా, గ్రామం యొక్క ఆదాయము, తర్వాత గ్రామం యొక్క ప్రొఫైల్, ఇట్లా రకరకాలుగా అనేక అంశాలు మమ్మల్ని కోరడం జరిగింది. ఇప్పుడు మనకి రామేశ్వరంలో సగం పార్ట్ మున్సిపాలిటీలో ఉంది, సగం పార్ట్ పంచాయతీలో ఉంది. అంటే ఆల్మోస్ట్ మున్సిపాలిటీ పంచాయతీ కలిసిపోయినట్టే ఉన్నాయి ఇక్కడైతే అనుకుంటుంది. సో ఆ ప్రపోజల్ మేము ముందు పెడుతున్నాం అనమాట. ఈరోజు మీ యొక్క అభిప్రాయం చాలా విలువైంది కాబట్టి ఏదైనా తీర్మానం చేయాలన్నా, గ్రామం సంబంధించి ఏదైనా విషయం నిర్ణయం తీసుకోవాలన్నా మీ యొక్క అభిప్రాయం చాలా విలువైంది కాబట్టి మీ యొక్క అభిప్రాయం కోవడం గురించి ఈరోజు గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫండ్స్, లాట్ ఆఫ్ ఫండ్స్, చాలా సఫిషియెంట్గా ఫండ్స్ వస్తాయి మనకి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయి. సో మనకి అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది. ప్లస్ అమృత్ స్కీమ్ కింద ప్రతి ఒక్కరికి ఫ్రీ ట్యాప్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా రకాలుగా మనకి ఫండ్స్ విషయంలో, అభివృద్ధి విషయంలో చాలా త్వరగా నిర్ణయాలు తీసుకోవడము, చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అనేది కార్పొరేషన్ అయితే ఉంటుంది. సో మీ అభిప్రాయం అనేది మీదే, ఏ విధంగా డెసిషన్ ఇస్తారో ఆ డెసిషన్ ప్రకారం మీరు ముందుకెళ్తారు. దాన్ని మేము అదే విషయాన్ని గవర్నమెంట్ కూడా పంపించడం జరుగుతుంది. చేసినట్టుగా మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్పండి, చెప్పి దాని తర్వాత మనము అభిప్రాయ సేకరణ అనేది స్టార్ట్ చేస్తాం. సో థ్యాంక్ యూ అండి. ఇంకోటి అండి, మనం మామూలుగా ఇప్పుడు కొత్తపల్లిలో కూడా జరిగిన విధంగా, ఎందుకంటే డిపిఓ గారు ఏం చేశారంటే వాటిని రిజిస్టర్స్ని మాకు పంపించేసేయండి అమ్మా అన్నారు. మేడం చెప్పినట్లు మిగతా అంశాలు ఉన్నాయి కదా, అవన్నీ క్రోడీకరించుకొని మేము పంపిస్తాము. అయితే మేము ఏం చెప్తామంటే, ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడే, అనుకూలంగా మాట్లాడే వాళ్ళు 2 ఉంటారు కదా, ఒక 2 సమక్షంలో అక్కడ అభిప్రాయ సేకరణ జరిగినాక ఇంటూ మార్క్ వేసేసి ఇంతతో అయిపోయింది అనేసి నేను, డిఎల్పిఓ గారు, డిప్యూటీ ఎంపీడీఓ గారు, పంచాయత్ సెక్రటరీ సంతకాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవ్రీథింగ్ పారదర్శకంగా జరుగుతుంది, ఎవరు అనుమానపడాల్సిన అవసరం లేదు. అమ్మా కార్పొరేషన్ అయితే మున్సిపాలిటీలో విలీనం అయితే ఏమన్నా పట్టాలు చేస్తారా, రిజిస్ట్రేషన్ అవుతాయా? అది వచ్చేసి డిసిజన్ తీసుకునేది ఎంఆర్ఓ గారు సర్వే ప్రకారం ఆ ల్యాండ్ ఏ దాంట్లో ఉన్నది దాని ప్రకారం తీసుకుంటారు. గ్రామ రెవెన్యూలో పన్నులు అయితే నాకు తెలిసి ఒక 5 ఏళ్ల వరకు, అంటే అప్రాక్సిమేట్గా ఖచ్చితంగా 5 ఏళ్ళు నేను చెప్పను, 4-5 ఏళ్ల వరకు పెంచే అవకాశం అంటే అయితే ఉండదు. గ్రామకంఠం వచ్చేసి గ్రామకంఠంలో ఎవరు ఆధీనంలో ఉంటే వాళ్ళకి అది చెందుతుంది. వాళ్ళ పేరు రిజిస్టర్ మీకు పన్ను కొడుతున్నారు కదా, ఆ పన్ను ప్రకారం వాళ్ళ ఆ గ్రామం ఆ స్థలం వాళ్ళదే. దాన్ని బట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
గ్రామ 10 years వరకు డికేటీ వాళ్ళ దగ్గరే ఉంటుంది. 10 years తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ కొత్తగా చెప్పింది. రిజిస్ట్రేషన్ అంటే భూమి అనేది పట్టా టికెట్ హౌస్ కూడా గ్రామ కంఠంలో ఉంటే మీ పేరున మళ్ళీ పన్ను కట్టాలనుకో అది మీ పేరునే మామూలుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గ్రామ కానీ ఇక్కడ ఈ పంచాయతీలో 4 సమస్యలు ఉన్నాయి మేడం. ఒకటి ఇండస్ట్రియల్ ల్యాండ్, ఒకటి 84 ల్యాండ్, ఒకటి ఫారెస్ట్ ల్యాండ్, ఒకటి డీగేట్ ల్యాండ్, మొత్తం కలిపి పంచాయతీ ఉంది. ఇవి మన ఫారెస్ట్ వాళ్ళకి చాలా సార్లు నోటీసులు ఇచ్చారు. ఎట్లా మీరు దీన్ని విలీనం చేస్తారు? అవును మేడం, ఆ స్థలం మొత్తం అంతా సెంటర్లో ఉంది. దాదాపు ఒక్క నిమిషం మేడం, 40 సంవత్సరాలు పైబడి వాళ్ళు సంతానం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి నోటీసులు ఇచ్చేసి ఇక్కడ మీరు ఖాళీ చేయాలి మేడం. నా పేరు ఓబ్లేస్ మేడం. ఆల్రెడీ దానికి హౌస్ ట్యాక్సెస్ పడుతుంది. ఇప్పుడు ఎందుకంటే మేజర్ సమస్య చెప్పినా కదా, ఇప్పుడు వచ్చిందే ప్రజాభిప్రాయ సేకరణకు. మీరు ఏమిస్తే అది ఇస్తాము, గవర్నమెంట్ పంపిస్తాము. ఈ విధంగా మంచి పరిస్థితి, ఈ విధంగా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నాయి. ఇట్లా ఫారెస్ట్ ల్యాండ్ లో ఇల్లు కట్టుకుంటారు, ట్యాక్స్లు ఆల్రెడీ వేసి ఉన్నారు, డికేటి స్థలాల్లో ఉన్నాయి, ఏటిపురం బోకులు ఉన్నాయి అని చెప్పి మేము మీరు ఏమి ఇస్తారో అవన్నీ మేము పైకి పంపిస్తాం. నిర్ణయం మేము తీసుకునేది కాదు, ఇది అభిప్రాయ సేకరణ వరకు మాత్రమే ఇది. కాబట్టి మీరు ఏమి ఇస్తారు? అమ్మా మీకున్న సమస్యలు ఇవ్వండి, యాజ్ ఇట్ ఈజ్ గా మేము పైకి పంపిస్తాం, అవన్నీ పరిశీలిస్తారు. అభిప్రాయ సేకరణ స్టార్ట్ చేస్తామండి, సంతకాల సేకరణ. దయచేసి అందరూ కూర్చోండి, గుంపులుగా రావద్దు. 2 బుక్కులు పెడతాము. ఒక చిన్న మున్సిపాలిటీలో కలిసినప్పటికీ ఇప్పుడు ఏ ల్యాండ్ ఉందో అదే ల్యాండ్ ఉంటుంది. ల్యాండ్ మార్పు జరగదు. జస్ట్ పరిపాలన సర్పంచ్ ప్లేస్ లో అక్కడ మేయర్, కమిషనర్ పరిపాలిస్తారు. ఇక్కడ ఉండే పోరంబోక్ ల్యాండ్ మారిపోదు, ఫారెస్ట్ ల్యాండ్ మారిపోదు. ఫారెస్ట్ ల్యాండ్ గా ఉంటది, పోరంబోక్ గానే ఉంటది. ఏమంటే పరిపాలించే అధికారులు పరిపాలించే ఏరియా మారుతుంది అంతే. నా రౌండ్ ఎన్నికి రానా సరే అన్నీ ఉన్నీలే. ఓకే మేడం. సంతకం ఇట్లా పంపించేసి చక్కగా వెళ్ళిపోవాలి. మాట అర్థం కాదు, మాట్లాడతామంటే కంట పెద్దది పెట్టి చేసిండు. ఇక్కడ కూడా ఎన్ని వచ్చాయి రాసి ఎవరు ఈ బుక్ ఎవరు ఈ బుక్ బుక్ వన్ ఎవరు బుక్ టూ ఎవరు. కూర్చోండి అమ్మా, కొంచెంసేపు కూర్చుంటాం. కూర్చోండి అమ్మా, ముందే కూర్చొని జాగ్రత్తగా. ఈరోజు ప్రొద్దుటూరు, ఈరోజు నేను DDO జమ్మలమడుగు. మనకు ఇక్కడ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కొత్తపల్లి గ్రామ పంచాయతీకి మరియు సోమవారిపల్లి గ్రామ పంచాయతీకి DDO జమ్మలమడుగు గారు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు. ఇక్కడ మనకి ఇక్కడ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కలపడానికి, విలీనం చేయడానికి 5 గ్రామ పంచాయతీల నుంచి చౌటుపల్లి, దొరసానిపల్లి, సోమలవారిపల్లి, కొత్తపల్లి, గోపవరం నుంచి అభిప్రాయ సేకరణ, గ్రామసభ నిర్వహించి అభిప్రాయ సేకరణ చేయమని చెప్పారు. దాంతోపాటు కొన్ని వివరాలను కూడా DPO గారు కోరి ఉన్నారు. దాని ప్రకారం ఇప్పుడు 4 గ్రామ పంచాయతీల్లో గ్రామసభ అనేది నిర్వహించడం జరిగింది. ఇది చిట్ట చివరిగా సోమలవారిపల్లిలో గ్రామసభ అనేది జరిగింది. ఈరోజు ఇక్కడ గ్రామసభ జరిగినప్పుడు ప్రజలకి మున్సిపాలిటీలో కలవాలన్నా లేకపోతే గ్రామ పంచాయతీగా ఉండాలన్నా అనేసి కొంత మన DLPO గారు, డిప్యూటీ ఎంపీడీఓ గారు, పంచాయత్ సెక్రటరీ గారు అండ్ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సచివాలయ ఉద్యోగులు, పోలీస్ వారి సహకారంతో గ్రామసభ నిర్వహించడం జరిగింది. దీంట్లో ప్రజలు కూడా కొన్ని వాటి యొక్క లాభ నష్టాలు, మున్సిపాలిటీలో ఉన్న కొన్ని నష్టాలు ఉంటాయి, కొన్ని లాభాలు ఉంటాయి.
గ్రామ పంచాయతీకి ఉన్న కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. కాబట్టి వాటిని కొన్ని విషయాల్ని వివరించడం జరిగింది. ప్రజలు కోరినప్పుడు వాటి గురించి చర్చ కూడా జరిగింది. ఇక్కడ బాగానే జరిగింది. అండ్ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ముఖ్యంగా ఈ సోములవారిపల్లిలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఇక్కడ 2 రిజిస్టర్లు పెట్టేసేసి మనము సంతక సేకరణ కూడా చేసామన్నమాట. అంటే మున్సిపాలిటీలో విలీనం కావడానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ యొక్క సంతక సేకరణ జరిగింది. ఈ వివరాలన్నింటినీ కూడా డిపిఓ గారికి ఇతర వివరాలతో కలిపి, అది కూడా కొంత టైం తీసుకుంటుంది, ఎందుకంటే సర్వేయర్లు అండ్ మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మనకు మ్యాపులు మిగతావన్నీ ఇవ్వాలి. కాబట్టి దాన్ని అన్నింటినీ కలిపి మేము డిపిఓ గారికి ఈ యొక్క గ్రామసభ గురించి ప్రజల యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంది, అనుకూలంగా ఎంతమంది ఉన్నారు, వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నారు మున్సిపాలిటీ విలీనం చేయడానికి అని ఆ విషయాన్ని మేము పంపించడం జరుగుతుందండి. ఇక్కడ ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ కూడా ఇంత చక్కగా సహకరించి ఇంత మంచి వాతావరణంలో గ్రామసభ జరిగినందుకు కూడా సంతోషిస్తున్నాము. అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.